హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. మీరు ఆల్రెడీ thumbnail అనేది చూసే ఉంటారు కదా. ఈ వీడియో అనేది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనేది చెప్పుకోవాలి. ఎందుకు అంటే నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగే కామన్ మెయిన్ క్వశ్చన్ అయితే ఇదేనండి. చాలామంది నాకు మెసేజెస్ అయితే చేస్తూ ఉంటారు. అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ మెన్షన్ అనేది చేస్తే నాకు అబ్బాయి పుడుతుందా, అక్క అమ్మాయి పుడుతుందా అని అయితే చాలామంది కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అనేది ఇది రిక్వెస్టెడ్ వీడియోగా అయితే నేనైతే చేస్తున్నాను. సో ఇంకా బేబీ యొక్క హార్ట్ బీట్ని బేస్ చేసుకొని మన కడుపులో ఉండే బేబీ జెండర్ అనేది మనం తెలుసుకోవచ్చా లేదా, మెయిన్గా వచ్చేసరికి ఏ మంత్లో బేబీ యొక్క హార్ట్ రేట్ని బేస్ చేసుకొని మనం జెండర్ అనేది గెస్ చేయొచ్చు. ఈ 2 టాపిక్స్ మీద ఈరోజు నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇక టాపిక్ అనేది స్టార్ట్ అయితే చేసేద్దాం. చెప్పాను కదండి, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేను స్కానింగ్ రిపోర్ట్ వీడియోస్ పెట్టిన ప్రతిసారి కింద కామెంట్స్ వచ్చేది మెయిన్ బేబీ యొక్క హార్ట్ బీట్ గురించేనండి. చాలామంది అడుగుతూ ఉన్నారు మా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎంత ఉంది, బాయ్ పుడుతుందా గర్ల్ పుడుతుందా అని. సో మెయిన్గా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. బేబీ యొక్క ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి జెండర్ అనేది తెలుసుకోవచ్చా లేదా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం సరిగ్గా గమనించుకున్నట్లయితే మీరు స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా బేబీ యొక్క ఫీటల్ హార్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉంటుంది, తర్వాత తక్కువలో ఉంటుంది. మీ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఏ స్కాన్లో కూడా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది సేమ్గా అయితే ఉండదన్నమాట. ప్రతి స్కాన్లో కూడా మనకి వేరువేరుగా అయితే ఉంటుంది. ఎందుకు అంటే 9 months కూడా బిడ్డ గుండె చప్పుడు అనేది మనకి చేంజ్ అవుతూనే ఉంటుంది. మీరు ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో చూసుకున్నట్లయితే బిడ్డ హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th, 8th, 9th monthలో చూసుకున్నట్లయితే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. ఇలా హార్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటే మనం జెండర్ ఎలా గెస్ చేసుకోవాలి అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ వరకు కూడా చాలా రకాల స్కానింగ్స్ అనేవి తీస్తూనే ఉంటారు. ప్రతి స్కానింగ్లో కూడా ఫీటల్ హార్ట్ రేట్ అనేది లేదా కార్డియల్ యాక్టివిటీ అని ఉంటుంది. దీన్నే గుండె చప్పుడు అంటారు. ఇవనేది మనకి చేంజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మెయిన్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. మనకి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, 8th month వచ్చే వరకు కూడా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది స్థిరంగా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైతే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది చేంజ్ అవ్వకుండా అంటే 1-2 పాయింట్స్ దగ్గరలో అయితే ఉంటుందో అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం బేబీ యొక్క జెండర్ అనేది అయితే మనం చూసుకోవచ్చు అంటే మనకి 8th, 9th monthలో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది చాలా స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో కనుక మనం బేబీ యొక్క హార్ట్ రేట్ని బేస్ చేసుకొని జెండర్ అనేది తెలుసుకోవచ్చు. ఇదైతే 90% కరెక్ట్ అయితే అవుతుంది 9వ నెలలో కనుక మీ బేబీ యొక్క ఫీటల్ హార్ట్ రేట్ అనేది 140 లేదా 140 కంటే తక్కువ ఉంటే బేబీ బాయ్స్ అయితే పుడతారు ఇంకా 140, 150కి 160 ఇట్లా ఎబోవ్ కనుక 9th monthలో కనుక ఉంటే బేబీ గర్ల్స్ పుడతారు అని అయితే అంటూ ఉంటారు. మీ బేబీ యొక్క జెండర్ అనేది హార్ట్ రేట్తో తెలుసుకోవాలి అంటే 9th month వరకు అయితే ఆగాలి. ఈ లోపు మీకు బేబీ హార్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. 9th month వరకు ఆగిన వాళ్ళు ఇంకొక 1 month ఆగితే బేబీ అనేది బయటకు వస్తుంది. కాబట్టి సో నేనైతే చెప్తున్నాను, ఇది మనకి కరెక్ట్గా అయితే ఉండదన్నమాట. కొంతమందికి 150 అబోవ్ ఉన్నా కూడా బేబీ బాయ్స్ పుట్టారు. దాంట్లో నేనే ఉన్నాను. నా బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది 150 అబోవ్నే ఉంది, కానీ నాకు బేబీ బాయ్ అయితే పుట్టాడనమాట. బేబీ యొక్క హార్ట్ రేట్ని బేస్ చేసుకొని 100% మనం జెండర్ అయితే గెస్ అనేది చేయలేము. సో మీరైతే చాలా లైట్ తీసుకుంటేనే బెటరు. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు హార్ట్ రేట్తో మనం జెండర్ అనేది గెస్ చేయొచ్చా లేదా అని. బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది మదర్ యొక్క హార్ట్ రేట్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ఎవ్రీ మంత్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే బేబీ యొక్క హార్ట్ రేట్ని బేస్ చేసుకొని జెండర్ గెస్ చేయడం అనేది అసాధ్యమని నేనైతే చెప్తాను. సో నా వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.